బావా అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వచ్చాను. హిందూ ఎక్కడ? ఏమో బావా, నాకేం తెలుసు. అర్జెంటుగా రమ్మంది కదా. నేనే కాల్ చేశానన్నయ్య. నువ్వు కాల్ చేసావా? నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? కడుపులో వికారంగా ఉంటే ఇప్పుడే వచ్చి డాక్టర్ని కలిశాను. స్కాన్ చేసి రిపోర్ట్స్ ఇచ్చారు బావా. ఇదిగో నువ్వు అడిగిన ప్రూఫ్. నాకెందుకు ఇస్తున్నావు? ఇది ఏం ప్రూఫ్? ఇది మన పెళ్లికి, మన కాపురానికి, మనిద్దరం భార్యాభర్తలం అన్న నిజానికి ఇదే ప్రూఫ్ బావా. ఇదిగో, నువ్వు ఏం చెప్తున్నావో క్లారిటీగా చెప్పు. బావా, నువ్వు నాన్నవి కాబోతున్నావు. వాట్? అవును బావా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి లేదా? నాకిప్పుడు 3వ నెల. మూడో నెల? ఇంపాసిబుల్. ఇదిగో, కావాలని చేస్తున్నావు కదా ఇదంతా? కాదు బావా, ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉన్నారనే ప్రూఫ్ మాటల్లో ఉండవు బావా, పుట్టబోయే ప్రాణంలో ఉంటుంది. ఈ బిడ్డ మన బంధానికి సాక్ష్యం మాత్రమే కాదు, మనిద్దరినీ విడదీయలేని తీర్పు. ఏ కోర్టుకు వెళ్ళినా నిన్ను అడ్డుకునే ఈ ప్రూఫ్. అబద్ధం, ఇదంతా అబద్ధం. నేను నమ్మను. నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు బావా. డాక్టర్లు ఇచ్చిన ఈ రిపోర్ట్లు చూసైనా నమ్మాల్సిందే. నువ్వు నా మీద కోపంతో నన్ను వదిలేయాలనుకున్నావు, కానీ మన ప్రేమకి సాక్ష్యంగా మన బిడ్డ మనం కలిసే ఉండాలనుకుంటుంది బావా. ఇంకా విడాకుల గురించి, రెండో పెళ్లి గురించి ఆలోచించుకు బావా. ఇంకా నా గురించి, మన బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలి. ఏంటి బావా, పూరి పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? ఏం పర్వాలేదు బావా, మనిద్దరం కలిసి పూరికి మంచి సంబంధం వెతుకుదాం. ఏంటి నాతో నాటకాలు ఆడుతున్నావా? జీవితం అంటే ఆట అనుకుంది నువ్వు బావా.